అనేకులు దేవునికి ఇష్టముగా లేకపోవడం చేత అరణ్యముల వాళ్ళు ఆకుల వలె రాలిపోయిరి. వారి అవిశ్వాసము చేతనే, వారి నమ్మిక లేని చొప్పున చేతనే వారు ఏమవుతున్నారు? అద్భుతాలు చూచిన, ఆశ్చర్య కార్యాలు చూచిన ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసిన ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలను తెగుళ్ళు వారికి పంపి వీరిని తెగుళ్ళలో క్షేమముగా ఉంచి వారి చూచిన కన్నులు ఎదుట అనేకమైన అద్భుతాలు చేసిన దేవుణ్ణి మాటి మాటికి ఏం చేస్తున్నారు? వారు విసుగిస్తూనే ఉన్నారు. కానీ సాక్ష్యం ఇచ్చేవాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తు దేశముల నుండి నడిచిన వాడు, 6 లక్షల కాల్బలం, 20 సంవత్సరాలకు పై ప్రాయము కలిగిన వాడు సాక్ష్యం ఇవ్వటానికి ఎవడూ లేడు. కానీ సాక్ష్యం ఇవ్వటానికి ఎప్పటికీ కూడా ఎర్ర సముద్రము నిలిచి ఉన్నది. నీవు చూచావు, కానీ దేవుని ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. విశ్వాసివై ఉంటున్నావు, విశ్వాసము లేదు. ఎర్ర సముద్రము దాటినా సరే దేవుని మీద సణుక్కుంటూ ఉన్నారంటే దేవుని యొక్క గొప్పతనము తెలియనటువంటి స్థితిలో